డౌటే అన్న. అక్కడ కట్ అయ్యి కలెక్షన్స్ వచ్చాయేమో, ఇక్కడ కట్ అయినా కూడా కలెక్షన్స్ రావేమో అని అనిపిస్తుంది నాకైతే మాత్రం. జాన్వీ కపూర్ క్యారెక్టర్ అన్న, నేను దేవరా చూస్తున్నానో పెద్ద చూస్తున్నానో నాకు అర్థం కాలేదు. బాలేదని చెప్పనన్నా, ఇప్పుడు అదే చెప్తున్నా. నేను దేవరా సినిమాకి వచ్చానా లేకపోతే పెద్ద సినిమాకి వచ్చానా కాసేపు అర్థం కాలే. ఫస్ట్ హాఫ్ లో నేను జాన్వీ కపూర్ సేపు నాకు అలానే అనిపించింది. అసలు ఆ రోల్ కూడా అనవసరం, వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ అనవసరం, దాన్ని జస్టిఫికేషన్ లేదు. మ్యూజిక్ మన డిఎస్పీ అన్నని పెట్టినా బాగుండేది, మన తమనన్నని పెట్టినా పగిలిపోయేది. ఏఆర్ రెహమాన్ గారు కూడా న్యాయం చేయలేకపోయారు. ఎలివేషన్ సీన్స్ అవనియండి, ఎమోషనల్ సీన్స్ అవనియండి, మీకు మ్యూజిక్ అనేది ఒక అటాచ్మెంట్ ఇస్తుంది ఆడియన్స్ తో. సో అటాచ్మెంట్ అనేది మాత్రం ఏఆర్ రెహమాన్ గారు పాన్ ఇండియా హీరోయిన్ ఖచ్చితంగా హ్యాండిల్ చేయలేకపోయాడు బుచ్చిబాబు గారు. స్క్రీన్ ప్లే దెబ్బడిపోయింది. అంటే చిన్నపండు పులిహార చేద్దాం అనుకుని నిమ్మకాయ పిండేశారు అందులో. నాకైతే అసలు 600 వర్త్ అనిపించట్లేదు అన్న. మేబీ ఇంతకు ముందున్న రేట్లు రెగ్యులర్ రేట్లు ఉంటే అయిపోయేదేమో అనిపిస్తుంది. 295 కానీ 350 కానీ ఏదైతే ఉండిందో అది చాలా అనిపించింది. సో ఓవరాల్ గా నేనైతే సాటిస్ఫై కావాలి. మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం డైవర్ట్ చేసేసి ఫస్ట్ హాఫ్ లో ఏదేవో కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి సెకండ్ హాఫ్ లో నేను స్టోరీ చెప్తాను అంటే కుదరదు. ఆ సెకండ్ హాఫ్ లో కూడా మల్టిపుల్ స్పోర్ట్స్, ఏ స్పోర్ట్ దేనికి రిలేట్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు అన్న. మీరు ఒక 2 స్పోర్ట్స్ రిలేట్ చేస్తున్నప్పుడు అవి రిలేటబుల్ ఉంటేనే మనం క్రాస్ ఓవర్ అథ్లీట్ అని అనగలుగుతాం. ఇప్పుడు టెన్నిస్ ఆడేవాడు బ్యాడ్మింటన్ ఆడతాడు. సో మీకు ఆ షార్ట్స్ చూస్తే తెలుస్తుంది. గోల్ఫ్ కి, క్రికెట్ కి ప్రతి సిచ్యువేషన్స్ పరంగా చేంజ్ అయ్యారు. కానీ బుచ్చిబాబు గారు మాత్రం ఆయన కొంచెం ఆలోచించకుండానే చేంజ్ చేశాడు, అనవసరంగా చేంజ్ చేశాడు. 1.5 ఇస్తానన్నా అంతే.